కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నారా? లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలి ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో చూసి లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలి ఏంటి, ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయో చూసి నేర్చుకోండి. హాయ్, ఐ యామ్ శ్రావణి. వెల్కమ్ టు టైలరింగ్ బై శ్రావణి యూట్యూబ్ ఛానల్. లైనింగ్ బ్లౌజ్ కోసం లైనింగు ఒరిజినల్ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలి. హుక్సుల కళ్ళి నుంచి డాట్ కోసం 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. డాట్ వెడల్పు 1 ఇంచు మార్కింగ్ చేసుకొని డాట్ హైట్ 2.5 మార్కింగ్ చేసుకుంటాం. మీడియం చెస్ట్ కాబట్టి 2.5 హైట్ తీసుకుంటాం. వెడల్పు 1 తీసుకుంటాం. బ్లౌజు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్లు వేసుకోవడం. డాట్లు తప్పు వస్తే అవి బ్లౌజు చెడిపోయే అవకాశం ఉంది. డాట్లు కరెక్ట్గా ఎంత మెజర్ చేసుకోవాలో అంతే తీసుకొని కుట్లు వేసుకోవాలి. హుక్కుల వైపు 2.5 తీసుకుంటాం. డౌను 2.5 తీసుకుంటాం. డౌను హుక్సుల వైపు తీసుకున్నాక చంకలో ఆమ్ రౌండ్ కల్లి వస్తుంది. ఆ 2 పట్టుకొని ఆమ్ రౌండ్ కల్లి డాట్ పట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మిడిల్ డాట్ వేసిన తర్వాత షోల్డర్కి మిడిల్లో వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్న విధంగా చెక్ చేసిన తర్వాత హుక్సుల కల్లి ఒక డాట్ వేసుకుంటాము. ఆ డాటు మెయిన్ డాటు మిడిల్ డాట్ వేసిన తర్వాత హుక్సుల కల్లి డాట్ వేసుకుంటున్నాము. ఈ డాట్ వేసిన తర్వాత హుక్సుల కల్లిది మిడిల్లోది పట్టుకొని చంకలో డాట్ వేస్తాము. చంకలోది 3.5 అలా పెట్టుకుంటాము. హుక్సుల కల్లిది డౌన్లోది 2.5 సరిపోతుంది. చెస్ట్ సైజుని బట్టి చెస్ట్ విడ్త్ తీసుకుంటాము. 1.5 1 అలా తీసుకుంటాము వెడల్పు డాటుది. వీడియోలో చూపిస్తున్న విధంగా డాటు 2 ఆ విధంగా పట్టుకుంటే మిడిల్లో డాటు వచ్చేస్తుంది. చంకలో నుండి కొంచెం డౌన్కి ఒక కుట్టు వేసుకున్నాం. చంకలో స్టార్టింగ్ తీసుకున్నప్పుడు 1/2 ఇంచు తీసుకొని చివరికి వచ్చేలోపు ఎడ్జ్కి వచ్చేటప్పుడు ముడతలు రాకుండా సైడ్కి తీసివేయాలి. సన్నగా లావుగా వస్తే ఉగ్గు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా వేసుకోవటం అయిపోయిన తర్వాత ఆపోజిట్లోది కూడా వేసుకోవాలి. 2 ఎదురెదురు ఆపోజిట్లో వచ్చినాయా లేదా ఒకే వైపు వచ్చాయో చూసుకొని సరి చేసుకోవాలి. కొంతమంది బిగినర్స్కి ఒకే వైపు కొంతమంది చూసుకోకుండా కుట్టుకుంటారు. అలా కాకుండా ఇలా ఎదురెదురు వచ్చాయా లేదని ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు షేప్ పట్టీలు యాడ్ చేసుకోవాలి. షేప్ పట్టీల కోసం ఒరిజినల్ 1 పీసు, లైనింగ్ 2 పీసులు తీసుకుంటాము. తీసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోటి కుట్టుకుంటాం. హుక్సుల కళ్ళ నుంచి స్టార్ట్ చేసి డాటు ఫోల్డింగ్ పెట్టాలి. ఆ డాటు ఫోల్డింగ్ పెట్టకపోతే కుట్టుల్లోకి వస్తే షేపు లాగేసినట్టు పట్టేసినట్టు ఉండిద్ది. దానివల్ల నీట్గా అనిపించదు. షేప్ అవుట్ అయ్యిద్ది. అందుకని ఆ కుట్టుల్లోకి రాకుండా అది ఫోల్డింగ్ పెట్టి జాగ్రత్తగా కుట్టుకోవాలి. కుట్టుల్లోకి వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటా ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రెండిటికి షేప్ పట్టీలు యాడ్ చేసిన తర్వాత ఒకదానికి హుక్సులు పట్టి ఒకదానికి కాజాలు పట్టి వీడియోలో చూస్తున్న విధంగా కుట్టుకోవాలి. హుక్సులకి లైనింగ్ యూజ్ చేసుకోవచ్చు. కాజాలకి ఒరిజినల్ యూజ్ చేసుకోవచ్చు. మనం బ్యాక్ సైడ్ నెక్కి ఒక నెక్కు కాడ యూజ్ చేసిన పీస్ ఉండేది, కట్ చేసిన పీసు. ఆ పీసుని తీసుకొచ్చి ఇలా హుక్సులకి కాజాలకి యూజ్ చేసుకోవచ్చు. ఎంత సైజు కావాలో అంత వెడల్పు హైటు తీసుకొని కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇలా ఓపెన్ చేసి పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. లేదంటే నీట్గా ఉండదు. ఆ కుట్టు వేయటం వల్ల అణిగినట్టు నీట్గా ఉంటుంది. హుక్స్ పట్టీలు, కాజా పట్టీలు ఏరియాని బట్టి చేంజెస్ అవుతాయి. ఏపీ సైడ్ అయితే రైట్ సైడు కాజాల పట్టీ వచ్చిద్ది, లెఫ్ట్ సైడు హుక్కుల పట్టీ వచ్చిద్ది. ఇప్పుడు తెలంగాణ సైడ్ అయితే ఆపోజిట్లో వస్తాయి. ఇది చూసి కుట్టుకోవాలి. అంటే చేతి వాళ్ళని పట్టి కుట్టుకుంటారు. అవి పెట్టుకునే వీలుని బట్టి కుట్టుకుంటారు. ఇదే విధంగా ఇప్పుడు మనం బ్యాక్ సైడు నెక్ దగ్గర పీస్ తీసి కాజాలకి ఎలా యూజ్ చేస్తారో చూపిస్తున్న విధంగా చూడండి. హుక్స్ పట్టి కాజా పట్టి వేసిన తర్వాత 2 ఈక్వల్గా వచ్చాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని మ్యాక్సిమం
ఉక్సులు పట్టి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉండిద్ది. నాకైతే ఈక్వల్గా వచ్చాయి. ఈక్వల్గా రానప్పుడు హుక్కులు పట్టి కొంచెం కట్ చేసుకుంటారు. కట్ చేసిన తర్వాత నెక్కులు సరిపోయాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని షోల్డర్ కాడ జాయింట్ చేసుకుంటాం. జాయింట్ చేసిన తర్వాత ఓవర్లాక్ చేసుకుంటాం. ఓవర్లాక్ చేసుకోవటం వల్ల పీసెస్ రాకుండా నీట్ ఫినిషింగ్ కనపడుతుంది. బిగినర్స్ లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలా టైం పట్టిద్ది. ఈ వీడియో చూసి స్పీడ్గా కుట్టడానికి నేర్చుకోండి. లైనింగ్ ఒరిజినల్ గమ్ పెట్టి అంటించుకోవటం అలాంటి టిప్స్ యూజ్ చేస్తా త్వరగా కుట్టడానికి నేర్చుకోండి. ఉక్సులు కాజాలు కుట్టిన తర్వాత కాజాలకి ఈ విధంగా క్లాత్ తీసుకొని మెడ దగ్గరది బ్యాక్ సైడ్ నెక్ దగ్గరది ఇలా తీసుకొని ఒరిజినల్ కళ్ళి కింద వైపు పెట్టి ఒక ఇంచు కిందకి పెట్టుకొని కుట్టాలి. కిందకి పెట్టుకోవడం వల్ల ఫోల్డింగ్ చేసుకోవడానికి ఉంటుంది. కింద ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. పైన నెక్ తిప్పి వేసినప్పుడు పైన కూడా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఇది మనం తిప్పి వేయాలి. నెక్కి హెమ్మింగ్ చేయడం కోసం వదిలేసాం. అందుకని ఇది కూడా మనం ఫోల్డింగ్ పెట్టకుండా నార్మల్గా వదిలేసాము. ఈ విధంగా కుట్టిన తర్వాత తీసి ఓపెన్ చేసి ఇలా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని కట్ చేసి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత షోల్డర్స్ జాయింట్ చేయాలి. జాయింట్ చేసిన తర్వాత ఓవర్లాక్ కూడా కన్ఫామ్గా చేసుకోవాలి. ఓవర్లాక్ చేసుకోవటం వల్ల నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఓవర్లాక్ చేయకపోతే నీట్ ఫినిషింగ్ లేకుండా గుచ్చుకునే ఫ్యాబ్రిక్ అయితే చిరాగ్గా ఎక్కువసేపు వేసుకోవడానికి వీలుగా ఉండదు. అందువల్ల ఎప్పుడు తీసేస్తామా అన్న ఇరిటేషన్ వచ్చేసిద్ది. అందుకని ఓవర్లాక్ యూజ్ చేస్తాం. ఓవర్లాక్ చేసుకోవటం వల్ల ఈ యూజ్ ఉండిద్ది. కాజాలు మిషన్ తోటి చేతితోటి 2 విధాలుగా వేసుకోవచ్చు. నేను ఈ వీడియో చూస్తున్న విధంగా అయితే చేత్తో వేయవలసి ఉంటుంది. ఇంకో పద్ధతి అయితే మిషన్తో కూడా వేసుకోవచ్చు. బిగినర్స్కి రాదు వేసుకోవడం. అందుకని కొంచెం అలవాటు అయిన తర్వాత వేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇలా ఇక్కడైతే ఈ ఏరియా అయితే చేత్తో వేయమని అడుగుతారు కాబట్టి నేను ఇలా కుడుతున్నాను. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు 2 షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకున్నాను చూడండి. ఈక్వల్గా వచ్చాయి కాబట్టి నేను కట్ చేయట్లేదు. మీకు ఎక్స్ట్రా ఏమైనా వస్తే కట్ చేయండి. బ్యాక్ పార్ట్కి నడుం పట్టి ఎలా యాడ్ చేసుకోవాలో చూడండి. ఈ 2 ముక్కలు తీసుకొని ఇలా కలుపుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి నడుం బెల్ట్ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని నడుం బెల్ట్ తీసుకొని 2 స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసిన తర్వాత డాట్లు వేసుకుంటారు. కొంతమంది డాట్లు వేసి తర్వాత ఈ బెల్ట్ యాడ్ చేస్తారు. ఈ విధంగా కుట్టుకోవాలి. రాంగ్ వైపు కాకుండా స్ట్రైట్ వైపు కుట్టుకోవాలి కరెక్ట్గా. ఇలా పెట్టుకొని ఒక కుట్టు వేసిన తర్వాత పైన టాప్ స్టిచ్ వేయాలి. వేయటం వల్ల నీట్గా అణిగినట్టు ఉండిద్ది. లేదంటే లెగిసి నీట్గా ఉండదు. హెమ్మింగ్ చేయడానికి కూడా ఈ విధంగా వేస్తేనే వీలుగా ఉంటుంది. ఈ విధంగా కాకుండా ఫస్ట్ డాట్లు వేసుకొని తర్వాత ఈ బెల్ట్ అతుక్కుంటే దానివల్ల ఈ పట్టి లెగుస్తూ ఉన్నట్టు ఉండిద్ది. నేను ఈ విధంగా అయితే వేస్తాను. షోల్డర్ మిడిల్ భాగంలో తీసుకొని డాట్లు 4 ఇంచెస్ హైట్ తీసుకొని డాట్లు వేస్తాను. దీనివల్ల నీట్గా వస్తుంది. చూడడానికి కూడా మంచిగా కనబడుతుంది. ఈ విధంగా కుట్టాలి. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఫోల్డింగ్ చేసి మిడిల్లో చూసుకొని చెక్ చేసుకొని మిడిల్ నుంచి కిందికి ఒక డాట్ వేసుకోవాలి. ఈ విధంగా పట్టుకొని ఖర్చు 2 ఇంచులు వదిలేసి షోల్డర్కి మిడిల్లో పట్టుకొని 4 ఇంచెస్ హైట్లో ఒక డాట్ వేసుకోవాలి. ఇదే విధంగా అవతల వైపు కూడా వేసుకోవాలి. 2 సైడ్స్ వేసుకున్న తర్వాత ఈ డాట్లు వేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఎత్తుకొని ఉన్నట్టు ఉండకుండా బాడీకి ఫిట్గా పట్టేసినట్టు ఉండడం కోసం ఈ డాట్లు యూజ్ చేస్తారు. ఈ డాట్లు వేయటం వల్ల నీట్గా కింద భాగం మంచిగా కనబడిద్ది. ఈ విధంగా వస్తాయి 2 సైడ్స్. వేసిన తర్వాత అది అలా ఎత్తుకోకుండా ఉండిద్ది. వేసిన తర్వాత షోల్డర్స్ అవి జాయింట్ చేసి ఇప్పుడు నెక్ అదంతా మంచిగా వచ్చిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసిన తర్వాత దాని మీద ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి ఒకటి ఉక్సుల్ భాగం ఒకవైపు కాజాల భాగం ఒకవైపు అటు షోల్డర్ మీద ఇటు షోల్డర్ మీద వేసుకొని సైడ్ ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఓవర్లాక్ చేసుకోవాలి.
ఓవర్లాక్ చేసిన తర్వాత హ్యాండ్స్ అతుకులు పడతాయి. హ్యాండ్స్కి అతుకులు పడతాయి. అతుకులు పడే వాటిని చంక చిప్పలు అంటారు. ఇవి అతుకులు ఎలా కుట్టాలో ఏంటో కొత్త వారికి తెలియదు, బిగినర్స్కి. ఈ వీడియోలో చూసి అవి ఎలా కుట్టుకోవాలి, ఎలా అతుకులు జాయింట్ చేసుకోవాలో చూసి నేర్చుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇంకేమన్నా మోడల్స్ కావాలి అన్నా కానీ అవి మాకు తెలియచేయండి. కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే మేము ఆ వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాము. ఈ విధంగా జాయింట్లు చేసుకోవాలి. చంక చెప్పులు జాయింట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒరిజినల్ చేసిన తర్వాత లైనింగ్కి యాడ్ చేయాలి. లైనింగ్కి యాడ్ చేసిన తర్వాత మనం ఇది హెమ్మింగ్కి పెట్టుకోవట్ల, హ్యాండ్ కింద వైపు హెమ్మింగ్ చేస్తారు. ఈ విధంగా ముక్కలు యాడ్ చేసిన తర్వాత కింద వైపు లైనింగ్ పెట్టి కుట్టి రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత సైడ్ మొత్తం ఒక కుట్టు వేసుకోవాలి, ఊడిపోకుండా. రెండు కలిసి ఉండేలాగా, లైనింగ్ ఒరిజినల్ విడిపోకుండా కలిసి ఉండేలాగా ఒక కుట్టు వేసుకుంటాం. కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత రివర్స్ చేసి టాప్ స్టిచ్ వేసుకోవాలి. వేసిన తర్వాత చుట్టూరు ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు చంక నుండి షోల్డర్ నుంచి మొత్తం జాయిన్ చేసుకోవాలి. మిడిల్ నుంచి జాయిన్ చేసుకుంటూ వస్తే ఉగ్గులు రాకుండా నీట్గా ఉండిద్ది. అది స్టార్టింగ్ నుంచి కుట్టుకుంటూ వస్తే ఒక్కోసారి ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల మిడిల్ డాట్ పెట్టుకొని ఫ్రంట్ వైపు లోతు తీసుకొని కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఎక్కువ తక్కువ రాకుండా మొత్తం సరిపడా ఉంటుంది. రిమైనింగ్ క్లాత్ ఈ విధంగా కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేసుకొని షోల్డర్ నుంచి యాడ్ చేసుకోవాలి. హ్యాండ్ కుట్టుకుంటూ వస్తే ఉగ్గులు ఏమీ రాకుండా నీట్గా ఉంటుంది. నీట్గా ఉండి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోకపోతే ఫ్రంట్ పార్ట్ ముడతలు వస్తాయి. దానివల్ల మనం లోతు తీసుకుంటాం. చంకలో ముడతలు రాకుండా ఉండడం కోసం ఫ్రంట్ వైపు లోతు తీసుకోవాలి. ఒక 1 ఇంచు మిడిల్ నుంచి 1 ఇంచు, ఖర్చు నుంచి 1 ఇంచు, మిడిల్ 1/2 ఇంచు డాట్ తీసుకొని అలా కట్ చేసి తీసివేయాలి. ఇది లోతు కోసం. కొంతమంది ఇది కట్ చేసేటప్పుడు తీస్తారు, కుట్టేటప్పుడు కొంతమంది తీస్తారు. ఎవరి ఛాన్స్ వాళ్ళది. ఎవరికి ఇష్టమైనప్పుడు వాళ్ళు కట్ చేసి తీసేసి ఇలాగ యాడ్ చేస్తారు. ఇలా కుట్టిన తర్వాత 2 ఈక్వల్గా వచ్చాయా లేదా అని ఒకసారి చూసుకోవాలి. ఈక్వల్గా వచ్చాయా లేదా, వచ్చాయి కదా, వచ్చిన తర్వాత 2 జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత అవతల వైపు కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఓవర్లాక్ చేసుకోవాలి. ఓవర్లాక్ పీస్ రాకుండా చేసుకుంటాం, తెలుసు కదా మనకి. చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్లు చేయాలి. దానికంటే ముందు నెక్కుకి మెడముక్క వేసుకుంటారు. మెడముక్క వేసుకోవడం కోసం క్రాస్ ముక్కలు తీసుకుంటాము. క్రాస్ ముక్కలు తీసిన తర్వాత వాటిని జాయింట్ చేసుకొని మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకుంటాము. తీసుకొని జాయింట్ చేసి ఫోల్డింగ్ చేసి కుట్టుకొని రిమైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటాము. ఈ విధంగా ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉండేది కదా, దాంట్లో క్రాస్ ముక్కలు తీసుకున్నాం. క్రాస్ ముక్కలు తీసిన తర్వాత ఈ విధంగా కట్ చేసి స్ట్రైట్గా తీసుకున్నాం. క్రాస్ ముక్కలు స్ట్రైట్గా కట్ చేసుకున్నాం. కట్ చేసిన తర్వాత అవి జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసి ఒకదానికొకటి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఈ విధంగా బాక్స్ షేప్లో వచ్చేలాగా పెట్టుకొని కుట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా కట్ చేసి తీసేసి ఇప్పుడు మనం నెక్కుకి యాడ్ చేయాలి. నెక్కుకి మొత్తం కుట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత అది ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత అది ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది. అది కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోకపోతే బిగినర్స్కి నెక్ కూడా కట్ అయ్యిద్ది. అది జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి నిదానంగా. కట్ చేసిన తర్వాత రిమైనింగ్ క్లాత్ తీసేసిన తర్వాత సైడ్ జాయింట్లు చేసుకోవాలి. ఈ విధంగా మెడముక్క కుట్టిన తర్వాత సైడ్ జాయింట్లు చేసుకోవాలి. సైడ్ జాయింట్లు చేసుకోవడానికి హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, నడుము లూజ్ ఎంత ఉంది చెక్ చేసుకొని ఒకసారి మెజర్ చేసుకొని అదేవిధంగా సైడ్ జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత సైజు బ్లౌజు మనం కుట్టిన బ్లౌజు ఈక్వల్గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని
వచ్చిన తర్వాత మిగతా 4 కుట్లు ఎక్స్ట్రా 3 కుట్లు ఎక్స్ట్రా వేసుకుంటే అయిపోతుంది బ్లౌజు అంతే. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే మరింతమందికి షేర్ చేయండి. ఇంకేమన్నా డౌట్లు ఉంటే మా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. కామెంట్ చేయటం వల్ల మీరు చేస్తున్న మిస్టేక్స్ మేము తెలుసుకొని మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాము. లైక్ చేసి షేర్ చేసి కామెంట్లు చేయండి. ఇదే విధంగా ఇంకొన్ని వీడియోలు చేయడం కోసం ఎంకరేజ్ చేయండి. లైనింగ్ బ్లౌజ్ని ఈ విధంగా కుట్టడం వల్ల మీకు కూడా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా కుట్టి కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు తెలియచేయండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మాకు ఆ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈజీగా కుట్టే మెథడ్ ఇది. గమ్ము పెట్టి లైనింగ్లో అంటించుకోవటం వల్ల మీకు టైం చాలా సేవ్ అవుతుంది. దానివల్ల ఈ విధంగా కుట్టడం వల్ల మీకు కస్టమర్స్ పెరుగుతారు. ఫినిషింగ్ నీట్గా ఇచ్చారని ఇంకా కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు వాళ్ళ దగ్గర తీసుకున్న మెజర్మెంటు సైజ్ బ్లౌజ్ కానీ మెజర్మెంట్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి అని హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే ఈ మెథడ్లో కుట్టి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. చివరి వరకు మా వీడియోలు చూస్తూ మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఇంకా ఎన్నో వీడియోలు చేయటం కోసం ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ కంప్లీట్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.